హలో ఎవ్రీవన్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో జనరల్లీ మీరు యూపీఎస్సీ రాస్తారు కదా! ఎప్పుడైతే మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తారో, అది రాసిన ఒక సంవత్సరం తర్వాత గానీ, మనకి ఏవైతే మనకి మార్క్ షీట్స్ ఉంటాయో, లేదా రిజల్ట్స్ ఉంటాయో, అవి తెలుస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎవరైతే రాసారో 2024లో, వాళ్ళు జస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ వాళ్ళ యొక్క మార్క్ షీట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అంటే ప్రిలిమ్స్‌లో ఎంత మార్క్స్ వచ్చాయి, ప్రిలిమ్స్ పాస్ అయితే ఒకవేళ వాళ్ళకి మెయిన్స్‌లో ఎంత మార్క్స్ వచ్చాయి, లేదంటే ఫైనల్ ఇంటర్వ్యూ దాకెళ్ళి ఫైనల్ ఇంటర్వ్యూలో ఫైనల్ లిస్ట్‌లో వచ్చినా వాళ్ళ పేరు రాకపోయినా ఆ యొక్క మార్క్ షీట్ ఎలా ఉందని చెప్పి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్క్ షీట్స్‌ని యూపీఎస్సీ 1 ఇయర్ తర్వాత రిలీజ్ చేస్తది. అయితే కొంతమందికి ఈసారి ఏమైందంటే, ఈ ఏవైతే మార్క్ షీట్స్ ఉన్నాయో, సీసాట్‌లో మనకి కీస్ ఉంటాయి కదా! సో కొంతమంది 80 చూపిస్తే వాళ్ళకి 89 ఆర్ 90 అట్లా పెరగడం మార్క్స్. దాంట్లో కొన్ని తగ్గిపోవడం. ఎందుకంటే మనకి ఇన్‌స్టిట్యూట్స్ ఇచ్చే కీస్‌కి, అదే విధంగా అఫీషియల్ ఆన్సర్ యూపీఎస్సీ ఆన్సర్ కీకి డిఫరెన్స్ ఉంటదనమాట. సో కొంతమంది ఏంటంటే క్లెయిమ్ చేశారు. మీ అఫీషియల్ కీలో కూడా చూసుకున్నా కూడా మా యొక్క మార్క్స్ అనేవి ఇంకా పెరుగుతున్నాయి గానీ, ఇక్కడ మాకు రియల్ మార్క్స్ తగ్గాయి అని చెప్పారనమాట. అంటే వాళ్ళు ఏదైతే ఓఎంఆర్‌లో పెట్టారో, ఆ ఓఎంఆర్ బబ్లింగ్, దాని తర్వాత అఫీషియల్ ఆన్సర్‌కి మ్యాచ్ చేస్తే వాళ్ళ మార్క్స్ ఎక్కువొస్తున్నాయి. కానీ మార్క్ షీట్‌లో వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి తక్కువొస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్పారు. సో అలాంటి చాలా కన్సర్న్స్ వస్తే మేము చెప్తాం, జనరల్‌గా ఆర్‌టీఐ ఫైల్ చేయండి. మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది బయటకొస్తది. సో యూపీఎస్సీలో మీరు ఏ రోజైతే ప్రిలిమ్స్ రాస్తారో, ఆ ఓఎంఆర్ షీట్ ఉంటది కదా! సో ఆ షీట్ అనేది బయటకొస్తది. ఆ షీట్‌ని మీరు అఫీషియల్ ఆన్సర్ కీతో కంపేర్ చేసుకుంటే, మీకు అసలు యాక్చువల్‌గా ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మన ఇన్‌స్టిట్యూట్‌లో మనం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, మనం అట్లా ఒక ఆర్‌టీఐ ఫైల్ చేసాం. సో ఎలా ఉంటది ఏంటి అని చెప్పి. సో మనకి మనోజ్ సార్ ఉన్నారు కదా! సో సార్ ప్రీవియస్ ఇయర్ ఇచ్చారనమాట. సో సార్ యొక్క మన దగ్గర మార్క్ షీటు, అదే విధంగా మనకి సార్ ఓఎంఆర్ షీట్ 2 ఉన్నాయి. సో లెట్స్ కంపేర్ చేద్దాం మనకి ఎలా ఉందో ఇదంతా. లెట్స్ సీ. మనకి ఇక్కడ ఏదైతే షీట్ ఇచ్చారో, ఇక్కడ పేరు చూడండి క్లియర్‌గా. సో మనకి క్యాండిడేట్ పేరు ఉంటదనమాట బేసిక్‌గా ఇక్కడ. ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో, బికమ్ దిస్ సైడ్. సో పేరు, ఇదంతా మనకి వాళ్ళ డీటెయిల్స్, మెయిల్ ఐడీ ఇయన్నీ ఉంటాయి. సో క్యాండిడేట్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆర్‌టీఏ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది. సో దీన్ని బట్టి మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ బట్టి ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. సో ఇదంతా కూడా యూ కెన్ గో త్రూ దిస్ ప్రాసెస్. ఇదంతా ఆర్‌టీఏ ఫైల్ చేశాక మనం జనరల్‌గా ఉంటది కదా స్టఫ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఓఎంఆర్ షీట్ స్టార్ట్ అయింది. అయితే మీ ఓఎంఆర్ షీట్ స్టార్ట్ అవ్వక ముందు 2 ఉంటాయన్నమాట. ఒకటేంటంటే జీఎస్ ఓఎంఆర్ షీట్ ఉంటది. మళ్ళీ సీసాట్ ఉంటది. సో మనకి 2 అటాచెస్ పంపించారు. మనకి ఆర్‌టీఐ ఫైల్ చేసినప్పుడు ఏం చేశారంటే జీఎస్‌ది పంపించారు. అదే విధంగా సీసాట్‌ది కూడా పంపించారు ఓఎంఆర్ షీట్. సో లెట్స్ సీ. ఇది ఏ ఇయర్‌ది అంటే యూపీఎస్సీ 2025. సో యూపీఎస్సీ 2024లో రాశారు సార్. రిజల్ట్ ఎప్పుడొచ్చింది? రిజల్ట్ జస్ట్ 20 డేస్ బ్యాక్ యూపీఎస్సీ 2025లో వచ్చింది దీని రిజల్ట్. ఇప్పుడు యూపీఎస్సీ 2025లో రాసుంటారు కదా! సో వాళ్ళ రిజల్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తదనమాట 26లో. సో అప్పుడు దాకా ఓఎంఆర్ అఫీషియల్ కీస్ బయటికి రావు. వన్స్ ఎగ్జామ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాకే ఓఎంఆర్ అయిన అఫీషియల్ కీస్ అయినా కూడా మనకు విడుదల చేయడం జరుగుద్ది. సో లెట్స్ కమ్ బ్యాక్. దీంట్లో చూద్దాం. మనకప్పుడు సార్ సెంటర్ పుడిచేరి నుంచి పెట్టుకున్నారు. సో ఇది సెంటర్ కింద తీసుకున్న, ఇది పేపర్ 1 మెయిన్‌గా. అంటే ఏంటి పేపర్ 1 అంటే ఏంటి? జనరల్ స్టడీస్ పేపర్ ఇది. సో మనకి సెట్ డి వచ్చింది. జస్ట్ మార్కెట్ ఎవరైతే చూస్తున్నారో ఇది సెట్ డి పేపర్ అనమాట. సో మనకి మొత్తం 4 సెట్స్ ఉంటాయి ఏబిసిడి. సో ఇది లాస్ట్ డి సెట్ పేపర్. ఇది కోడ్ 01 కోడ్ దీనిది. ఇది రోల్ నెంబర్. సో వాట్ ఎవర్ ద రోల్ నెంబర్. ఒకవేళ మీరు 2024 ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ మెయిన్స్ ఉంటారో దాంట్లో క్రాస్ వెరిఫై చేయొచ్చు. ఎందుకంటే సార్ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు దట్ ఇయర్ కాబట్టి, మెయిన్స్ రాశారు కాబట్టి. సో యూ కెన్ చెక్ దోస్ క్రాస్ వెరిఫికేషన్ అండ్ దిస్ ఈజ్ ఆల్ ద డీటెయిల్స్. ఇక్కడ చూసారనుకోండి మనకి ఇయన్నీ ఆప్షన్స్. సో మొత్తం 84 చేంజ్ ఏమో ఆప్షన్స్ బబుల్ చేశారు. సో యూ కెన్ సీ. అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే ఎన్ని ఏలున్నాయి, ఎన్ని బీలున్నాయి, ఎన్ని సీలున్నాయి, ఎన్ని డీలున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఏస్ యూ కెన్ కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఎంత వరకు సార్ బబుల్ చేశారంటే 84 చేంజ్ ఏమో బబుల్ చేశారు. యూ కెన్ కౌంట్. ఎందుకంటే మీరు కొన్నిసార్లు ఎక్కువ సపోజ్ కొంతమంది 90+ వెళ్తారు. ఇప్పుడు జనరల్ క్యాండిడేట్స్ ఎప్పుడైనా కూడా 90+, కొంతమంది 80స్‌లో ఆపుతారు. కానీ మాక్సిమం ఆఫ్ మంది 90+ వెళ్తారనమాట. సో అప్పుడు ఏమైద్దంటే మీరు ఆల్మోస్ట్ పెడతారు కాబట్టి, ఇప్పుడు ఏబిసిడీల్లో ఒక ఆప్షన్ 25 కన్నా ఎక్కువ దాటుతుంది అనుకోండి, మేబీ దెన్ మే బి మిస్టేక్. ఎందుకంటే ఏబిసిలు జనరల్‌గా కూడా 25 స్ప్లిట్ 4 స్ప్లిట్స్ అయ్యి మొత్తం 100 అవుతాయి కదా! సో 100 అయినప్పుడు మనకి కంప్లీట్ 100 వస్తది. కానీ ఒకవేళ ఒకే ఆప్షన్, ఇప్పుడు ఆప్షన్ ఏ ఉంది. దాన్నే మనం ఒక 30 టైమ్స్ పెట్టామనుకోండి. సో సమ్‌వేర్ యూ ఆర్ గోయింగ్ రాంగ్.
సో అలా కొన్నిసార్లు జరుగుద్ది. యూ కెన్ క్రాస్ వెరిఫై ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ ద స్టఫ్. ఇక్కడ చూస్తే ఇంకోటి, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ శాంపుల్, ఇక్కడ ఇంకా బబులింగ్ కూడా ఉంటుంది, ఎక్స్ట్రా బబులింగ్. సో ఇక్కడ మనకి ఇన్విజిలేటర్ బబుల్ చేస్తారన్నమాట. మన పైన ఏమో సెట్ డి అని చెప్పి మనం బబుల్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఎవరు ఉంటారు, మనకి ఇన్విజిలేటర్ ఆ రోజు ఎగ్జామ్కి వస్తారు కదా, సో వాళ్ళు బబుల్ చేస్తారు ఇక్కడ సెట్ డి అని చెప్పి. సో దట్ ఈస్ వన్ మోర్ పాయింట్. కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఎవరైతే మనకి ఎగ్జామినేషన్ మనకి ఇన్విజిలేటర్ ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనమాట ఇక్కడ. సో జనరల్లీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎవరైతే యూపీఎస్సీ 2026 రాకపోతున్నారో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది బేసిక్గా. ఇగో ఇక్కడ ఇన్విజిలేటర్ యొక్క సిగ్నేచర్, ఇన్విజిలేటర్ బబుల్ చేయాలి, ఈ యొక్క పాయింట్, మళ్ళీ ఇదంతా ఇన్విజిలేటర్, ఇదంతా కూడా మన స్టూడెంట్స్ చేస్తాం బేసిక్గా. ఇప్పుడు ఎలా చేస్తాము, ఇక్కడ పైన రాస్తాం మనము, రాసి దాని అకార్డింగ్గా సో ఈ 4 పారామీటర్స్ కూడా మనం రాసి దాని అకార్డింగ్గా బబుల్ ఫిల్ చేయడం అయినా లేకపోతే రాయడం అయినా చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్కి వెళ్తే, సో వీడియో లాస్ట్ దా చూడండి, ఎందుకంటే సార్ యొక్క మనకి ప్రిలిమ్స్ మార్క్ షీట్ కూడా చూపిస్తాను నేను, దెన్ యూ కెన్ హ్యావ్ ఏ అండర్స్టాండింగ్. సో ఇది ఇప్పుడు దాకా చూసింది ఏంటి మనం, జిఎస్ పేపర్. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఉన్నది ఏంటంటే సీసాట్ పేపర్ అనమాట. ఇది సీసాట్ పేపర్, దీన్ని పేపర్ 2 కూడా అంటాం మనం. ఇది ఇక్కడ సెంటర్ పుడిచేరి ఇది పెట్టుకున్నారు, సబ్జెక్ట్ కోడ్ 02. ఓకే, 02 మళ్ళీ సేమ్ రూల్ నెంబర్. సో సేమ్ రూల్ నెంబర్ మనకి సెకండ్ పేపర్ కూడా అటాచ్ చేస్తుంది అనమాట యూపీఎస్సి. సో మొత్తం దీంట్లో సో ఎన్ని బబుల్ చేసిన ఆప్షన్స్ బేసిక్గా మనకి జిఎస్లోనే 100 క్వశ్చన్లు ఉంటాయి. సో 100 క్వశ్చన్స్, సీసాట్లో వచ్చేసి 80 క్వశ్చన్స్ అనమాట. సో 80 క్వశ్చన్స్ అంటే రఫ్లీ 50గా అటు ఇటుగా చేంజ్గా అటెంప్ట్ చేస్తారు. సార్ ఇక్కడ మనకి 54 చేంజ్ అటెంప్ట్ చేశారు అనమాట. సో బేసిక్గా యూ కెన్ గో ప్లస్ 50+ అంటే 50+ క్వశ్చన్స్ పెట్టారనుకోండి సేఫ్ అనమాట, సేఫ్ జోన్. ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే 32 ఆడ్ క్వశ్చన్స్ రైట్ అవ్వాలి. ఒకవేళ 50 క్వశ్చన్స్ ఆడ్ పెట్టారనుకోండి 32 మినిమం రైట్ అవ్వాలి. అదే మీరు 40 పెట్టారనుకోండి అప్పుడు 30 రైట్ అవ్వాలి. మినిమం 30 రైట్ అవ్వాలి. అంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ పెట్టారనుకోండి ఒక 50+, సో దేర్ ఇస్ హై ఛాన్సెస్, అంటే 1-2 అటు ఇటు పోయినా కూడా వర్స్ట్ కేసులో 32 క్వశ్చన్స్ పెట్టినా కూడా పాస్ అయిపోతారు మీరు. సో దట్స్ హౌ యూ కెన్ కౌంట్. సో దిస్ ఈజ్ ఆల్ ద థింగ్. సో ఇదంతా కూడా మనకి సార్ మెయిన్స్ మార్క్ షీట్ అనమాట, సారీ సీసాట్ ఇది ఓఎంఆర్ షీట్. సో ఇఫ్ యూ కమ్ మనం మార్క్ షీట్ చూద్దాం. సో ఇది కనపడుతుంది కదా, ఇది సార్ యొక్క మెయిన్స్ ప్రిలిమ్స్ మార్క్స్ ఎంత వచ్చాయని చెప్పి. సో GS1 పేపర్లో మనకి పేపర్ 1లో ఎంత వచ్చాయి, 90 మార్క్స్ వచ్చాయి. అండ్ మనకి పేపర్ 2లో మనకి 107.5 వచ్చాయి. సో యూ కెన్ సీ హౌ ద క్వశ్చన్స్. ఇప్పుడు మీకు కరెక్ట్గా గుర్తుంటే ఈ యొక్క GS1 పేపర్ ఉందా, దీంట్లో 3 క్వశ్చన్స్ డ్రాప్ అయ్యాయి. ఇఫ్ యూ కరెక్ట్లీ రిమెంబర్, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయ్యాయి, 3 క్వశ్చన్స్ డ్రాప్ అయినా కూడా సార్కి మంచి స్కోర్ వచ్చింది అనమాట, 90 చేంజ్ సంథింగ్. సో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎట్లా మార్క్స్ ఎలా స్ప్లిట్ అయి ఉంటాయంటే 200 మార్క్స్ కదా టోటల్, 3 క్వశ్చన్స్ డ్రాప్ అయ్యాయి కాబట్టి డివైడెడ్ బై 97. సో పర్ క్వశ్చన్ 2 పాయింట్స్ సమ్ చేంజ్ వస్తుంది. సో ఆ యొక్క మార్క్స్తో ఎవ్రీ క్వశ్చన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు సార్ 84 చేంజ్ ఏమో క్వశ్చన్స్ పెట్టారు కాబట్టి దాంట్లో ఎన్ని రైట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి దాన్ని బట్టి ఆ మార్క్స్ అనేవి ఇట్లా వస్తాయి అనమాట. సో మనకి సీసాట్లో ఏమి డ్రాప్ అవ్వలేదు. సీసాట్లో ఏం డ్రాప్ అవ్వసరికి ఇక్కడ 0.5 ఉంది. సో ఎప్పుడైతే 0.5 ఉందో మనం క్వశ్చన్స్ డ్రాప్ అవ్వాలంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి ఇంకా డెసిమల్స్ పెరుగుతున్నాయో అక్కడ క్వశ్చన్స్ అనేవి డ్రాప్ అయ్యాయి అనమాట. సో దట్ ఇస్ ద వన్ మోర్ పాయింట్ యూ కెన్ అండర్స్టాండ్. సో అందుకే ఎప్పుడైనా సరే ఈ డ్రాప్డ్ క్వశ్చన్స్ ఈసారి కూడా కట్ ఆఫ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం డ్రాప్, ఎప్పుడైతే క్వశ్చన్స్ డ్రాప్ అయ్యాయో ఎవరైతే రైట్ పెట్టారో, ఇప్పుడు ఇంగ్లీష్ ఈసారి డ్రాప్ అవడం మెయిన్ కారణం ఏంటి, ట్రాన్స్లేషన్ అనమాట. సో ట్రాన్స్లేషన్ అవడంటే హిందీ మీడియం స్టూడెంట్స్కి ఇబ్బంది అయింది. కానీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆ క్వశ్చన్స్ రైట్ చేశారు కదా, ఆ రైట్ చేసినందుకు ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చిన మిస్టేక్, అంటే వాళ్ళు యూపీఎస్సీ చేసిన మిస్టేక్, ఆ క్వశ్చన్ డ్రాప్ అయినందుకు ఇక్కడ ఇంగ్లీష్ క్యాండిడేట్ నష్టపోయాడు, ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్ బేసిక్గా. మీకు అర్థమవుతుందా? సో అలా కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా యూపీఎస్సీ కట్ ఆఫ్, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మనం ఒక 10-15 మార్క్స్ ఎడ్జ్తో క్లియర్ చేసాం అనుకోండి, మెయిన్స్ రాయడానికి అంటే కంఫర్టబుల్గా మీరు మెంటల్ ప్రెజర్ లేకుండా కంఫర్టబుల్గా ప్రిపేర్ అవ్వచ్చు మెయిన్స్కి. సో ఐ థింక్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా వచ్చింది అనుకుంటా. సో I think this video will be helpful you to understand how the OMR things and how to file a RTI and how the other things in the UPSC will work. అంటే బేసిక్గా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాశాక ఈ యొక్క రిజల్ట్ రావడానికి 1 year పట్టింది. సో అలాంటి ఒక టైంలో మనకి కొన్నిసార్లు అఫీషియల్ కీస్ మిస్ మ్యాచ్ అవ్వడం, మన యొక్క రిజల్ట్ కరెక్ట్గా రాదనే అభిప్రాయాన్ని ఇవన్నీ తారుమారు చేయడం కోసం ఈ ట్రాన్స్పరెన్సీ పట్టుకొచ్చారనమాట యూపీఎస్సీ. సో సంబడి హూ ఈస్ హ్యావింగ్ డౌట్స్ ఇన్ దేర్ మార్క్స్,
in the previous attempts, you can file the RTI. You will get these OMR sheets. So I hope you understood this topic. So thank you everyone.